How do you build a stable and successful business? సో మీరు పెద్ద పెద్ద బిజినెస్లు ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళందరూ ఇలానే అనుకోరు. ఎక్కడి నుంచి వచ్చినా మనకి ఇంపార్టెంట్ కాదు, మన బ్యాక్గ్రౌండ్ ఏంది ఇంపార్టెంట్ కాదు, మనం ఎక్కడ పుట్టి పెరిగినా ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఇంపార్టెంట్. సో మీకు కూడా అదే చెప్తున్నాను నేను, ఆస్పిరేషన్ టార్గెట్ రాసేటప్పుడు మీకు మీరు ఛాలెంజింగ్గా ఉండాలి. హౌ డూ యూ బిల్డ్ ఏ స్టేబుల్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్? ప్రజెంట్ టర్న్ ఓవర్ ఏంటి అనేది మీరు ఒకసారి రాయండి పర్ ఇయర్కి. ఓకే, సో ఎంత రాయండి. అండ్ నెక్స్ట్ కింద ఉంది చూడండి, అది రాయకండి, ఎందుకంటే మీకు ఒక వెరీ బ్యూటిఫుల్ డిఫరెన్సియేషన్ చెప్పాలి నేను. గోల్స్ ఆర్ 3 types. One is limitation, one is reaction, and one more is aspiration. సో లిమిటేషన్ గోల్ ఏంటంటే నిన్నటిని బేస్ చేసుకొని, ఈ రోజుని బేస్ చేసుకొని రేపటి గోల్ సెట్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్ లిమిటేషన్ గోల్. అండ్ రియాక్షన్ గోల్ ఏంటంటే ఎవరికో ప్రూవ్ చేయడం కోసం పెట్టుకుంటారు. దట్ ఈస్ ద రియాక్షన్ గోల్. అండ్ ఆస్పిరేషన్ గోల్ ఏంటంటే పాస్ట్కి ప్రజెంట్కి డిస్కనెక్ట్ అయ్యి ఫ్యూచర్కి కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్ ఆస్పిరేషన్ గోల్. సో ఇప్పుడు మీరు రాయాల్సింది అక్కడ ఆస్పిరేషన్ రెవెన్యూ టార్గెట్. ఇది అర్థం కాకపోతే ఏం చేస్తారు తెలుసా, లిమిటేషన్ గోల్ టార్గెట్ రాస్తారు, రియాక్షన్ గోల్ టార్గెట్ రాస్తారు. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ మా కంపెనీ టర్న్ ఓవర్ 10 CR, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఓకే 12 CR. దట్ ఈస్ నాట్ ఆస్పిరేషన్. మీ కంఫర్ట్ జోన్ని కొంచెం పెంచిరు అంతే. సో ఆస్పిరేషన్ ఏంటంటే కంఫర్ట్ జోన్ల నుంచి బయటికి వచ్చి మిమ్మల్ని పుష్ చేసేటట్టు, మిమ్మల్ని ఛాలెంజింగ్ చేసేటట్టు ఆ టార్గెట్ ఒకటి ఫిక్స్ చేయాలి. ఒక గోల్డెన్ కొటేషన్ ఉంది, నేను చాలా బిలీవ్ చేస్తాను, నమ్ముతాను. ఒక మనిషి ఒక పని 1 year తగ్గట్టు చేయాలనుకుంటే 1 year తగ్గట్టే యాక్షన్స్ ఉంటాయి. ఒక మనిషి ఒక పనిని 1 monthలో చేయాలనుకుంటే 1 month తగ్గట్టే ప్లానింగ్ యాక్షన్స్ ఉంటాయి. ఒక పని ఒక మనిషి 1 weekలో చేయాలనుకుంటే 1 week తగ్గట్టే ప్లానింగ్ యాక్షన్స్ ఉంటాయి. ఒక మనిషి అదే పనిని 1 day చేయాలనుకుంటే 1 day తగ్గట్టే యాక్షన్స్ ప్లానింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఆస్పిరేషన్ కనుక 10 కోట్లది 12 కోట్లు పెట్టుకుంటే 12 కోట్ల తగ్గట్టే యాక్షన్స్ ఉంటాయి. అండ్ ప్లానింగ్ కూడా ఉంటుంది, థింకింగ్ కూడా ఉంటుంది. అలాంటి గేమే ఆడతారు. సో అందుకోసం మిమ్మల్ని మీరు ఛాలెంజింగ్ చేసేటట్టు ఆ టార్గెట్ని ఈరోజు మీరు ఫిక్స్ చేయాలి. దానికోసం ఒక మంచి అగైన్ గోల్డెన్ కొటేషన్, ఇవన్నీ కూడా నా ఓన్వి నేను క్రియేట్ చేసినాయి. దీనిపైన కొటేషన్స్ క్రియేట్ చేసి గూగుల్లో పెట్టాం, మా ఆఫీస్లో పెట్టాం, కొంతమంది బిజినెస్ ఓనర్స్ దాంట్లో కూడా ఇన్స్టాల్ చేయించాము. ఇవి వీలైతే మీకు నచ్చితే మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే మీ ఆఫీస్కి వస్తే గోడలు మాట్లాడాలి, మీరు మాట్లాడద్దు, అంటే కొటేషన్స్ మాట్లాడాలన్నమాట. ఓకే, ఒట్టి గోడలకు సున్నం ఉంటే జీవితం సున్నం, జీవితాంతా గుర్తుపెట్టుకోండి. అందరు రైట్ హ్యాండ్ చూపెట్టండి, హార్ట్ పైన పెట్టుకోండి అని చెప్పేది రిపీట్ చేయండి దయచేసి. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ ఉన్నాము ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఇంపార్టెంట్. ఎంత టర్న్ ఓవర్ చేశాము, ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నాం ఇంపార్టెంట్ కాదు, ఎంత టర్న్ ఓవర్ చేయాలనుకుంటున్నాం ఇంపార్టెంట్. ఒకప్పుడు ఒక పర్సన్ టీలు అమ్ముకుంటుండే, అరే టీలు అమ్ముకుంటున్నా కదా ఏదో ఒక రోజు టీ కొట్టు పెట్టాలి, అది మన గోల్ కాదు. ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడున్నాను ఇంపార్టెంట్ కాదు, ఏదో ఒక రోజు దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటున్నాను, అది నాకు ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ ఆస్పిరేషన్ గోల్. సో మీరు పెద్ద పెద్ద బిజినెస్లు ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళందరూ ఇలానే అనుకోరు. ఎక్కడి నుంచి వచ్చినా మనకి ఇంపార్టెంట్ కాదు, మన బ్యాక్గ్రౌండ్ ఏంది ఇంపార్టెంట్ కాదు, మనం ఎక్కడ పుట్టి పెరిగినా ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఇంపార్టెంట్. సో మీకు కూడా అదే చెప్తున్నాను నేను, ఆస్పిరేషన్ టార్గెట్ రాసేటప్పుడు మీకు మీరు ఛాలెంజింగ్గా ఉండాలి. బట్ ఇట్ షుడ్ బి అచీవబుల్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10 CR, ఇట్లనే మొన్న ఒక ప్రోగ్రాంలో ఆస్పిరేషన్ అది ఇది మోటివేట్ చేయగానే 10 CR కరెంట్ టర్న్ ఓవర్ ఎంత 1000 CR, ఎప్పుడు 1 year. సరే అర్థం చేసుకోవాలి. సరే నేను 1000 CR కూడా నేను అచీవబుల్ అని అంటే నేను, బట్ ఆ పర్సన్ కూడా అలా గేమ్ ఆడడానికి కూడా రెడీ కావాలి కదా. బట్ హీఈస్ నాట్ రెడీ టు ప్లే, యూ వాంట్ టు బీ ఇన్ ఏ కంఫర్ట్ జోన్. ఎలా పాసిబుల్ అయితే? సో అందుకోసమే మీకు ఇప్పుడు ఆస్పిరేషన్ టార్గెట్ రాయండి. మంచి ఒక ఆస్పిరేషన్ టార్గెట్, హౌ మచ్ ఫైనాన్షియల్ ఇయర్ బట్టి మీరు కూడా మీరు రాయొచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2025 నుంచి 2026కి ఇప్పుడు ఆల్రెడీ ఇంత టర్న్ ఓవర్ అని మీరు ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. బట్ 2026 to 7 ఎంత, అట్లా కొంతమంది ఇయర్ టర్న్ ఓవర్ చూసుకుంటారు, January to December. సో ఫైనాన్షియల్ ఇయరా లేదంటే January to December చాయిస్ మీకు. బట్ రైట్ వన్ ఆస్పిరేషన్ టార్గెట్. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే పెన్ పేపర్ రెడీ ఉంది కానీ మనిషి రెడీ లేడు రాయనికి. దిస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. మైండ్లో గుర్తుండవు, మైండ్లో 1000 ఆలోచనలు వస్తూనే ఉంటాయి అనమాట, అందులో అన్నీ నెగిటివే. సో అందుకోసం రాయాలి ప్లీజ్ దయచేసి.